అది ప్రత్యర్థులకు కంచుకోట. ఢీ కొట్టడం అటుంచితే అసలు ఎదురెళ్లడమే అసాధ్యం అంటుంది. అలాంటి చోట అపోనెంట్ తో నువ్వా నేనా అన్నట్టుగా తలబడుతున్నారు ఆ సీనియర్. ఇంత చేస్తే పార్టీ ఏమైనా గుర్తింపు ఇచ్చిందా అంటే ప్రతిసారి వెరీ వెరీ సారీ అంటోంది. తాజాగా అదే మాట చెప్పింది. దీంతో ఆయన తీవ్ర నిరాశకు గురవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరైనా ఏంటా కథ? కేకే మహేందర్ రెడ్డికి మళ్లీ నిరాశేనా? కేటీఆర్ తో సై అంటున్న నేత. పార్టీలో సరైన గుర్తింపు దక్కట్లేదా? అంతకు ముందేమో గాని 2009లో కేటీఆర్ ఎంట్రీ తర్వాత సిరిసిల్లలో పొలిటికల్ లెక్కలు మారిపోయాయి. అప్పటిదాకా బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ కోసం పనిచేసిన కేకే మహేందర్ రెడ్డిని కాదని కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ ను బరిలో దింపింది పార్టీ. దీంతో ఇండిపెండెంట్ గా బరిలో దిగి 171 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు మహేందర్ రెడ్డి. అలా చిన్న మెజార్టీతో గెలిచిన కేటీఆర్ అంతకంతకు మెజార్టీ పెంచుకుంటూ నియోజకవర్గంపై పూర్తి పట్టు సాధిస్తే, ఏ రాజు ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. మహేందర్ రెడ్డి నడక వెనక్కి సాగింది. అప్పటి నుంచి ఇద్దరు నేతల మధ్య ఎన్నికల పోరాటం కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన మహేందర్ రెడ్డి మధ్యలో వైఎస్ఆర్సీపీలోకి వెళ్లి మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చి ఇలా ఎక్కడున్నా కేటీఆర్ తో సై అంటే సై అంటూ పోరాడుతూనే ఉన్నారు. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో నిరసనలు ధర్నాలు చేసి తన ఉనికి చెదరకుండా చూసుకున్నారు. గెలుస్తానన్న ఆశ లేకపోవచ్చు, పట్టుదల మాత్రం ఉంది. అందుకే కాంగ్రెస్ తరపున కేటీఆర్ పై పోరాడుతున్న మహేందర్ రెడ్డికి పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పక గుర్తింపు దక్కుతుందని అంతా భావించారు. బలమైన ప్రత్యర్థికి ఎదురెదుతున్న నాయకుడు కావడంతో ఆయనకు బలమైన పదవే కట్టబెడతారని అనుచరులంతా ఆశించారు. కానీ రోజులు నెలలు గడుస్తున్నా పదవి కాదు కదా, దానికి సంబంధించిన సంకేతాలు రావడం లేదని మహేందర్ రెడ్డి వర్గం లోపల బాధపడుతోందట. అసలే బలమైన ప్రత్యర్థి, కొన్నేళ్లు కనిపించని విజయం, కనుచూపు మేరలో ఆ జాడ కూడా లేదు. అలాంటి ఇలాఖాలో ఏదో ఒక పదవి ఉంటే తప్ప ముందుకు సాగడం కష్టమన్న అభిప్రాయం మహేందర్ రెడ్డి వర్గం వ్యక్తం చేస్తోంది. ఈ 15 నెలల కాలంలో నామినేటెడ్ పోస్టులతో పాటు ఎమ్మెల్సీ పదవులు కూడా భర్తీ చేసిన ప్రభుత్వ పెద్దలు మహేందర్ రెడ్డికి మాత్రం ఛాన్స్ ఇవ్వకపోవడం పట్ల తీవ్ర నిరాశతో ఉందట. కనీసం ఎమ్మెల్యే కోటాలోనైనా ఛాన్స్ వస్తుందనుకుంటే అది దక్కలేదు. దీంతో మహేందర్ రెడ్డి అనుచరులు బాగా హర్ట్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను, ఆవేశాన్ని వెళ్లగక్కుతూ రకరకాల పోస్టులు పెడుతుండడం పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. తమ నేతకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. 10 ఏళ్లుగా ఎన్నో కేసులు ఎదుర్కొంటూ పార్టీ కోసం నిలబడిన తమ నేతను పట్టించుకోవాలని విజ్ఞప్తులు చేస్తున్నారట. లేదంటే పార్టీ ఈ మాత్రం కూడా ఉండదంటూ హెచ్చరికల్లాంటి సందేశాన్ని పంపుతున్నారట. మరి మహేందర్ రెడ్డి మనసులో మాట, అనుచరుల ఆక్రందన అధిష్టానం వరకు చేరుతుందో లేదో చూడాలి.